నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అంచనాలు తలకిందులవుతున్నాయి, లెక్కలు తప్పుతున్నాయి. ఊరించిన వరుణుడు ఉసూరుమనిపిస్తున్నాడు. అప్పటికప్పుడే కుంభవృష్టి, అంతలోనే నిప్పుల కొలిమిని తలపించే వర్షాకాలపు ఎండలు. కాలం మారిందా అనిపించేంతగా విస్మయం. ఇలా వాతావరణ మార్పులు రోజురోజుకి సవాల్ విసురుతున్నాయి. వాతావరణ కేంద్రాల లెక్కలు పట్టుతప్పుతున్నాయి. ఫలితం దేశానికి ఆయువు పట్టులాంటి వ్యవసాయ రంగాన్ని కుదేలవుతోంది. ఖచ్చితంగా లేని సమాచారం ఆర్థిక సమస్యలు తెచ్చిపెడుతోంది. వాతావరణ అంచనాల వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడం ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ఆ దిశగా దేశవ్యాప్తంగా కార్యాచరణ అయితే సిద్ధమైంది. వాతావరణ సవాళ్లు అధిగమించే దిశగా భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ చేస్తున్న కసరత్తు ఏంటి? ఎలాంటి నమూనాలతో స్పష్టమైన సంకేతాలను ఇవ్వాలని వాతావరణ విభాగం భావిస్తోంది? భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. మహానగరాలు సాగరాలుగా మారిపోతున్నాయి. ఒకచోట అతివృష్టి, మరోచోట అనావృష్టి. ఎండను చూస్తుండగానే వరుణుడి పలుకరింపు. వర్షాకాలంలోనూ భానుడి భగభగలతో బేజారు. పర్యావరణ మార్పులతో రోజురోజుకి సంక్లిష్టంగా మారుతున్న పరిస్థితులు వాతావరణ శాఖ అంచనాలకు సవాల్ విసురుతున్నాయి. సాంకేతికత ఎంత అందిపుచ్చుకున్నా, ఎన్ని ఉపగ్రహాల సాయం తీసుకున్నా ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సమస్య ఖచ్చితంగా వాతావరణం అంచనా వేసి చెప్పడమే. ఎక్కడి వరకో ఎందుకు? ఎన్నో ఆశలతో వచ్చిన నైరుతి రుతుపవనాల ప్రస్తుత ఫలితాలే సమస్య సంక్లిష్టతను కళ్లకు కడుతున్నాయి. వరుస కరువులు వెంటాడిన దుర్భర పరిస్థితుల్లో ఈ ఏడాది సాధారణం, అంతకంటే అధిక వర్షపాతం అన్న అంచనాలు ప్రతి ఒక్కరిలో ఎన్నో ఆశలు నింపాయి. సామాన్య రైతుల నుంచి వృద్ధి సూచీల వరకు ఆ అంచనాలపై గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైన దేశానికి వర్షమే జీవనాధారం. నైరుతి ఎప్పుడు వస్తుంది, ఎంత వర్షం కురిపిస్తుంది, ఎలా పయనిస్తుంది వంటి అంశాలే దేశ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తాయి. అందుకే 70% వర్షం మోసుకొచ్చే నైరుతి సానుకూలమన్న అంచనాలు అందరికీ చెప్పలేనంత సంతోషం కలిగించాయి. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నైరుతిలో నెల రోజులుగా నెలకొన్న స్తబ్దత తర్వాత వాతావరణ సంస్థలు అంచనాలు సవరించుకున్నాయి. కొన్ని వారాల పాటు జాడలేని వానలతో ప్రైవేటు వాతావరణ కేంద్రం స్కైమెట్ 107, 108%తో సాధారణం కంటే అధిక వర్షాలన్న అంచనాలు వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సాధారణ వర్షపాతమే నమోదవుతోందంటోంది. ఐఎండీ మాత్రం ఇంకా 106%తో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలే అని ధీమా వ్యక్తం చేస్తోంది. లానినో ప్రభావం ఆలస్యం అవుతోందని, అయినా సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు ఉంటాయని స్పష్టం చేస్తోంది. సెప్టెంబర్ నెలలో ఏ స్థాయిలో వర్షాలు పడేది మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ ఒక్క విషయమైతే స్పష్టంగా చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం సాధారణ స్థితికి చేరిందంటున్నారు. దేశ వ్యవసాయ రంగంలో 55% ఉత్పత్తి నైరుతిపైనే ఆధారపడి ఉంటుంది. జీడీపీలో 15% భాగస్వామ్యం సాగు రంగానిదే. 50% పైగా జనాభా ఉపాధి మార్గము ఈ రంగమే. అన్నింటికి మించి ఆకలి తీరాలన్నా, ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలన్నా నైరుతి పురోగతే కీలకం. గతేడాది ఎల్నినో వల్ల అనావృష్టితో జీడీపీలో 0.25% నుంచి 0.50% వరకు తరుగు ఏర్పడిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF లెక్క కట్టింది. ద్రవ్యోల్బణం 0.5% పెరగడానికి నైరుతి వైఫల్యమే కారణం. ఇంతటి కీలకమైన నైరుతి ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిపిస్తుందని చెబుతున్నా అది ఏ మేరకు ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతోంది. దక్షిణ భారతంలో నెల రోజులుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ప్రతికూల సంకేతాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే జలాశయాలు పూర్తిగా నిండాలంటే ఇంకా 500 టీఎంసీల వరకు నీరు కావాలి.
రెండేళ్ల కరువు తీరిపోతుందన్న ఆశలు చిగురిస్తున్న వేళ నిలిచిపోతున్న నదీ ప్రవాహాలు ఆందోళనకు బీజం వేస్తున్నాయి. ఉత్తరాదిన భారీ వర్షాల వరదలు నదులు నగరాలను ఏకం చేస్తున్నాయా అనే పరిస్థితి ఉంటే, దక్షిణాదిన వరుణుడు ముఖం చాటేసి భానుడి భగభగలకు అవకాశం కల్పించాడు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన కేరళ రాష్ట్రంలో 3 నెలలు గడుస్తున్న లోటు వర్షపాతమే నమోదవుతోంది. ఇవే గడ్డు పరిస్థితులు ఇప్పుడు వాతావరణ కేంద్రాల అంచనాల్ని మరోసారి ప్రశ్నించేలా చేస్తున్నాయి. వానలు రాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నిజమే, కానీ ఆ విషయం ముందే ఎందుకు పసిగట్టలేకపోయారు? సాధారణం కంటే మించి వర్షాలు ఉంటాయని ఎందుకు ఆశలు రేకెత్తించారు? వానకు మధ్య విరామ కాలాన్ని ముందే ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? 2 నెలల క్రితం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందన్న ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఇప్పుడు తన అంచనాలను సవరించుకుంది. కారణమేమిటి? ఈ దిశగా అప్రమత్తం కాకుంటే జరిగే నష్టం ఎలా ఉంటుంది? ఈ సవాళ్లను అధిగమించేందుకు ఐఎండీ చేస్తున్న కసరత్తు ఏంటనేవే ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలు. ఇలాంటి అంచనాలు అందుకునే దిశగా, వాతావరణ మార్పులను మరింత స్పష్టంగా అంచనా వేసే దిశగా భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించింది. మైసూరులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ వాతావరణంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం సహా ప్రకృతి విపత్తులను అంచనా వేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆ మేరకు కసరత్తు ప్రారంభించిన భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ విజన్ 2030 పేరుతో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సంక్లిష్టమైన వాతావరణ మార్పులు సైతం వేగంగా గుర్తించగలిగే వ్యవస్థ నిర్మాణం కాబోతోంది. అందులో అత్యంత కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నది మాత్రం సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థే. ప్రస్తుతం 1.2 పెటాఫ్లాప్స్ సామర్థ్యం ఉన్న మన కంప్యూటింగ్ వ్యవస్థను దశలవారీగా 10 పెటాఫ్లాప్స్కి తీసుకువెళ్లడమే లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రస్తుతం 200 నుంచి 250 కోట్ల రూపాయల మేర కావాల్సి ఉందని భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. అబ్జర్వింగ్ నెట్వర్క్ బలోపేతం దిశగాను కసరత్తు జరుగుతోంది. దేశంలో ప్రతి జిల్లా నుంచి వాతావరణ అంచనాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త లక్ష్యాలను అందుకోవడం కోసం ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఒక ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం, ఆటోమేటిక్ రెయిన్ గేజెస్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 43 చోట్ల పనిచేస్తున్న జీపీఎస్ ఆధారిత రేడియో సౌండ్ అబ్జర్వేషన్స్ ను ఏడాదిలో 60 ప్రాంతాలకు విస్తరించనున్నారు. హిమాలయాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వాటిని ఏర్పాటు చేయనున్నారు. దీర్ఘకాలంలో దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 120 వరకు పెంచాలని భావిస్తోంది ఐఎండీ. డాప్లర్ వెదర్ రాడార్లను 4 నుంచి 19కి పెంచారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2017 చివరకు స్టాటిస్టికల్ నమూనా నుంచి ఎప్పటికప్పుడు అంచనాలు అందించగల డైనమికల్ నమూనాను పూర్తిస్థాయిలో ఉపయోగించనున్నారు. వ్యవసాయ రంగానికి ఖచ్చితమైన వాతావరణ అంచనాలు అందించడం, నగరాల్ని ముంచెత్తే భారీ వర్షాలను ముందుగా గుర్తించి అప్రమత్తం చేయడం ప్రాధాన్యాలుగా తీసుకున్నారు. ఆ దిశగా హుద్హుద్, ఫైలిన్ తుపాన్లు ముందుగానే గుర్తించి ప్రాణనష్టాన్ని తగ్గించడంలో సఫలం అయ్యామని అధికారులు చెబుతున్నారు. You must be remembering the famous tropical cyclone which hit this city a year back, Hudhud cyclone, and you may be appreciating that our IMD India Met Department, which is a part of Ministry of Health Sciences, given a very accurate forecast almost 5 days before. Previous to that year, we had a cyclone which crossed the Orissa coast. It's called Cyclone Phailin. That also we could give a forecast, very accurate forecast about 5 days in advance. To cyclone, it was very, very severe cyclone, one of the most severe cyclones in the history of India. But the casualties was less than 20 people. And in Orissa in 1999, a similar tropical cyclone came and hit the same place in 1999. 10,000 people died. So that is the advancement of our technology and information which we provide to the state government. వాతావరణ హెచ్చరికలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భూవిజ్ఞాన విభాగం ఆగ్రో మెటరలాజికల్ అడ్వైజరీస్ ద్వారా ప్రస్తుతం 1,90,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. భారీ వర్ష సూచనల్లో లోపాలు 46% నుంచి 11% తగ్గించుకున్నారు. వాతావరణ అంచనాలు 10 ఏళ్ల క్రితం 2 రోజులకు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రస్తుతం 7 రోజులకు ముందే ఇస్తున్నారు. వరదల కారణంగా జరుగుతున్న నష్టాలను అరికట్టేందుకు క్వాంటిటేటివ్ ప్రెసిపిటేషన్ ఫోర్కాస్ట్ను 125 రివర్ సబ్ బేసిన్స్ నుంచి 146కు పెంచారు. అయినా అంచనాల్లో ఇంకా తడబడుతూనే ఉన్నారు.
ఐఎండీ ఖచ్చితమైన అంచనాలు ఇవ్వగలిగితే 15% మేర వ్యవసాయ ఉత్పత్తి పెంచుకోవచ్చనే అంచనాలున్నాయి. ఆ దిశగా పనిచేసేందుకే తమ అంచనా వ్యవస్థలను దశలవారీగా బలోపేతం చేసుకుంటూ వస్తోంది ఐఎండీ. అయినప్పటికీ వాస్తవ అవసరాలకు సరిపోయేలా ఖచ్చిత అంచనాలు ఇవ్వడంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. మనకున్న డిజైన్ చేసిన అబ్జర్వేషన్స్ రెగ్యులర్లీ మనకి డేటా అన్ఇంటరప్టెడ్ వేలో వస్తాయి. దెన్ మోడల్స్లో కూడా ఆ డేటా వెళితే ఇంప్రూవ్డ్ ప్రిడిక్షన్స్ డెఫినెట్లీ వస్తాయి. ఒకవైపు నుంచి మోడల్స్ ఇంప్రూవ్ చేయాలి అంటే మనకు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ పవర్ కావాలి. లాస్ట్ 2 yearsలో చాలా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చి కంప్యూటింగ్ పవర్ పెంచగలిగాము. ఇక ముందు కూడా ఇంకా 2-3 ఏళ్ళలో కూడా కంప్యూటింగ్ పవర్ పెంచగలిగే అవకాశం కోసం చూస్తున్నాము. గవర్నమెంట్ని అడుగుతున్నాము అడిషనల్ మనీ కోసం. అది వస్తే ఏమిటంటే మేము సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫోర్కాస్ట్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది. 3 వైపులా సాగరాలు కలిగి ఉన్న భారతదేశంలో వాతావరణాన్ని అంచనా వేయడం ఎంతో సంక్లిష్టమైనదే. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చాలా దేశాల్లో ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మన దేశంలో అలా కాదు. ఉత్తరాన ఒకలా, దక్షిణాన మరొకలా, తూర్పున ఒకలా, పశ్చిమాన ఇంకొకలా. ఒక రాష్ట్రంలోనే విభిన్న పరిస్థితులు నెలకొంటున్న సందర్భాలు ఉన్నాయి. ఆ విషయాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం మన ఇండియాకి వచ్చింది ఏంటంటే, మనకు సముద్ర జలాల నుంచి, సముద్రం వైపు నుంచి వచ్చే డేటా అంతా ఇండైరెక్ట్ డేటా. అది ఆన్లైన్లో ఇప్పుడు మనకు ఈరోజు టెంపరేచర్స్ బంగాళాఖాతంలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈరోజు మేట్ చేశారంటే ఇంకా 2 రోజుల తర్వాత కానీ 3 రోజుల తర్వాత కానీ ఆ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ పాయింట్లో రావటం లేదు. కాబట్టి మన నెట్వర్క్ శాటిలైట్స్ ఎక్కువ పెరిగి ఎక్కువ డేటా, రియల్ టైం డేటా మనకు ఉండి దాన్ని ప్రాసెస్ చేయగలిగిన కంప్యూటర్లు ఇవన్నీ డెవలప్ చేయగలిగితే కొంతవరకు మనం ఇప్పటి వరకు చాలా ప్రగతి సాధించాము. సాధ్యమైనంత వరకు అది ఇంకా వీలవుతుంది. 2030 లక్ష్యంగా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న భారత వాతావరణ కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అంతరిక్షం అంతులేని ఓ రహస్యం. విశ్వం గుట్టు రట్టు చేసేందుకు ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల ఆర్థికంగా బలమైన దేశాలకే ఈ రంగం పరిమితమనే వాదన ఉంది. ఈ అభిప్రాయాన్ని చెరిపివేస్తూ గగనతలంలో విజయ శిఖరాలు అధిరోహిస్తోంది భారత్. అంతరిక్షంలో అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలకే సాధ్యం కాని లక్ష్యాలు అధిగమిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో విజయ విహారం చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు ఏకంగా భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రోదసిలోకి రాకెట్లు వెళ్లేందుకు అవసరమైన ఆక్సిజన్ను వాతావరణం నుంచే గ్రహించేలా స్క్రామ్ జెట్ను విజయవంతంగా ప్రయోగించింది. అసలు స్క్రామ్ జెట్ వల్ల ప్రయోజనాలేంటి? రానున్న రోజుల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఈ ప్రక్రియ ఎలాంటి మార్పులకు నాంది పలకనుంది? ఆకాశమే హద్దుగా ఇస్రో జైత్రయాత్ర. స్క్రామ్ జెట్ విజయంతో మరో మైల్ రాయి. గగనతలంపై ఇనుమడించిన దేశ ప్రతిష్ఠ. అప్రతిహత విజయాలతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సొంతం చేసుకుంది. వాతావరణంలోని ఆక్సిజన్నే ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లే స్క్రామ్ జెట్ ఇంజిన్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించింది. మరో మైలురాయి ఘట్టానికి నాంది పలికింది. భవిష్యత్తులో రాకెట్ ప్రయోగాల ఖర్చుని గణనీయంగా తగ్గించేందుకు ప్రాణవాయు అందించింది. ఈ ఖ్యాతి గణించిన దేశాల సరసన భారత్ను సగర్వంగా నిలిపింది.
ఇస్రో ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లకు వేదికగా నిలిచిన నెల్లూరు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రమే ఈ విజయానికి వేదికగా నిలిచింది. ఆదివారం 12 గంటల కౌంట్ డౌన్ అనంతరం స్క్రామ్ జెట్ ఇంజిన్ను ఘన ఇంధన ర్యాకెట్ బూస్టర్తో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ ఏటీవీ అంతరిక్షంలోకి మోసుకుపోయింది. ఏటీవీలోని మొదటి దశ ర్యాకెట్ను 7 కిలోమీటర్ల మేర నింగిలోకి తీసుకువెళ్లింది. అనంతరం విడిపోయి సముద్రంలో పడిపోయింది. ఆ సమయంలో ర్యాకెట్ ధ్వని కన్నా 6 రెట్లు వేగం మ్యాక్ 6తో దూసుకువెళ్లింది. ర్యాకెట్లోని 2వ దశ నిర్దేశిత ప్రమాణాలు అందుకోగానే స్క్రామ్ జెట్ ఇంజిన్లు ప్రజ్వలనకు అవసరమైన చర్యలు ఆరంభమయ్యాయి. అవి విజయవంతంగా రాజుకొని నిర్దేశించిన రీతిలో 5 సెకండ్ల పాటు పనిచేశాయి. మొత్తం మీద 300 సెకండ్ల ఆకాశయానం తర్వాత ఏటీవీ శ్రీహరికోటకు 320 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగింది. నింగిలోకి లేచే సమయంలో ఏటీవీ బరువు 3277 కిలోలు. ఈ ప్రయోగం సందర్భంగా సూపర్సోనిక్ వేగం వద్ద వాయు శ్వాస ఇంజన్ల ప్రజ్వలన, ఆ మంటలు ఆగిపోకుండా కొనసాగించడం, గాలిని గ్రహించడం, ఇంధనం ప్రవేశపెట్టడం వంటి కీలక ప్రక్రియలన్నీ విజయవంతంగా జరిగాయి. ప్రయోగం కోసం 2 సౌండింగ్ ర్యాకెట్లను ఉపయోగించారు. 7 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశ ముగిస్తే 2వ దశ 20 కిలోమీటర్ల ఎత్తుకు చేరాక ర్యాకెట్ కమర్చిన స్క్రామ్ జెట్ ఇంజన్లను మండించారు. స్క్రామ్ జెట్ ఇంజన్ 5 నిమిషాలు పనిచేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సాంకేతికత మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఉదాహరణగా నిలిచింది. అత్యాధునిక ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ రూపకల్పన, అభివృద్ధిలో ప్రయోగం ఒక మైలురాయి అని ఇస్రో అభివర్ణించింది. అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తర్వాత స్క్రామ్ జెట్ పరీక్ష నిర్వహించిన 4వ దేశంగా భారత్ చోటు దక్కించుకుంది. ఈ ప్రయోగం ప్రాథమికమైనదే. కేవలం 5 సెకండ్ల పాటే స్క్రామ్ జెట్ ఇంజన్ను పనిచేయిస్తే పూర్తిస్థాయి ప్రయోగానికి కొన్ని వేల సెకండ్లు కావలసి ఉంటుంది. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వేగం కూడా ప్రస్తుతంతో పోలిస్తే రెట్టింపు అంటే మ్యాక్ 12ను అందుకోవాల్సి ఉంటుంది. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి భవిష్యత్లో సిద్ధం చేయబోయే పునర్వినియోగ వాహక నౌకలో ఉపయోగిస్తామని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. సంపూర్ణ దేశవాళీ పరిజ్ఞానంతో రోదసీ ప్రయోగాల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇస్రో ఈ విజయంతో నిర్ణయాత్మక పురోగతి సాధించింది. అధునాతన సాంకేతిక వాహక నౌక ఏటీవీ ప్రయోగం సఫలం కావడం సహా తక్కువ వ్యయంతో మరింత బరువైన ఉపగ్రహాలు నింగిలోకి పంపేందుకు మార్గం సుగమమైంది. భూవాతావరణంలోని గాలినే ఇంధనంగా వినియోగించుకునే స్క్రామ్ జెట్, సూపర్సోనిక్ కంబస్టింగ్ ర్యామ్ జెట్ ఇంజన్లతో ఈ తరహా ప్రయోగాన్ని ఇస్రో చేపట్టడం తొలిసారి. మొదటి ప్రయత్నంలో విజయం సాధించి భవిష్యత్ ప్రయోగాలకు బాటలు పరిచింది. అసలు ఈ ప్రయోగం ఎందుకు కీలకం అంటే, సాధారణంగా ర్యాకెట్లు పైకెగరాలంటే ద్రవరూప ఆక్సిజన్ తీసుకువెళ్తారు. ర్యాకెట్ నింగికి ఎగిసేందుకు ఇంధనం మండాలి. ఆ మంటకు ఆక్సిజన్ అవసరం. ఇప్పుడు స్క్రామ్ జెట్లో అమ్మోనియం పెర్క్లోరేట్స్ ఆక్సిడైజర్ బదులుగా భూ వాతావరణంలోని ఆక్సిజన్ ఉపయోగించుకునేలా ప్రయోగం నిర్వహించారు. సాధారణ ర్యాకెట్ ప్రయోగాల్లో ఘనరూప ఇంధనంతో పాటు అమ్మోనియం పెర్క్లోరేట్ ఆక్సిడైజర్ వాడతారు. ఆక్సిడైజర్ అవసరం లేకుండా సూపర్సోనిక్ వేగంతో వీచే గాల్లో నుంచి ఆక్సిజన్ సంగ్రహించి స్క్రామ్ జెట్ ఇంజన్లు ఇంధనంగా వినియోగించుకుంటాయి. భూ వాతావరణంలో సేకరించిన ఆక్సిజన్ ద్రవరూపంలోకి మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆక్సిడైజర్ను మోసుకువెళ్లే అవసరం లేకపోవడం వల్ల ర్యాకెట్లో ఇంధన బరువు తగ్గుతుంది. ర్యాకెట్ నిర్మాణ వ్యయం తగ్గడం సహా బరువైన ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపడం వీలవుతుంది.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తీర్చిదిద్దారు. సాధారణంగా ర్యాకెట్ ప్రయోగాలకు ఉపయోగించే వాహక నౌకల బరువులో 86% బరువు ఇంధనానిదే. 400 టన్నుల బరువులో 86% అంటే చాలా ఎక్కువ. ఇందులోనూ 70% బరువు ఆక్సిడైజర్దే. ఇంత బరువు మోసుకెళ్లే కన్నా ఆక్సిజన్ను నేరుగా వాతావరణంలోంచే తీసుకుంటే వాహక నౌక బరువు తగ్గిపోతుంది. తద్వారా ప్రయోగానికయ్యే ఖర్చు తగ్గుతుంది. పునర్వినియోగ ర్యాకెట్ల రూపకల్పనకు ఈ విజయం బాటలు పరచనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్క్రామ్జెట్ ఇంజన్లతో కూడిన ర్యాకెట్ రోదసీలోకి ప్రవేశపెట్టగల స్పేస్ షటిల్కు తొలిమెట్టు. ఆ పరిజ్ఞానం, నైపుణ్యం తమకు ఉందని 3 నెలల క్రితం హెక్స్ హైపర్సోనిక్ ప్రయోగం 1 ద్వారా ఇస్రో చాటి చెప్పింది. అంతరిక్ష ప్రయోగాల్లో సుమారు 80% ఖర్చు వాహక నౌక నిర్మాణానికే అవుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించేలా తిరిగి ఉపయోగించుకోగల స్పేస్ షటిల్ భారతరత్న దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం కళ. ప్రస్తుతం కిలోకు 3 కోట్ల మేర వ్యయమవుతుంటే 500 రూపాయలకు మించి ఖర్చు కాకూడదని ఆయన ఆకాంక్షించారు. ఇది సాకారం చేయడంలో ప్రయోగం ఆసరాగా మారనుంది. ఈ టెక్నాలజీపై 2005-06 నుంచి పనిచేస్తున్న ఇస్రో ఇందుకోసం 35 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ర్యాకెట్లు, వాహక నౌకలు, ప్రయాణాల కోసం ఉపయోగించే స్పేస్ ప్లేన్, క్షిపణులు వంటి రంగాల్లోనూ స్క్రామ్జెట్ సాంకేతికత ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చెన్నై నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి 19 గంటల సమయం పడుతోంది. స్పేస్ ప్లేన్ సాకారమైతే దాదాపు గంటలోనే చేరుకోవచ్చు. అమెరికాకు దాదాపు 2 నుంచి 3 గంటల్లో చేరుకోవచ్చు. ఇలా ఖండాంతర ప్రయాణాల సమయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ ఖర్చుతో మంగళయాన్, ఒకేసారి 10-20 ఉపగ్రహాలు, చంద్రయాన్తో ఇప్పటికే ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది ఇస్రో. ఇప్పుడు ర్యాకెట్ ప్రయోగాల్లో అద్వితీయ సామర్థ్యంతో స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉపగ్రహ ప్రయోగానికి ఎరియాన్ స్పేస్ ర్యాకెట్ వినియోగిస్తే అయ్యే ఖర్చు ఇంచుమించు 700 కోట్ల రూపాయలు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సుమారు 400 కోట్ల రూపాయలకు అవే సేవల్ని స్పేస్ ఎక్స్ అందిస్తోంది. ఇందులో 3వ వంతు ఖర్చుకే రోదసీ ప్రయోగ సేవలు సమకూరుస్తున్న ఇస్రోను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా, EU సంస్థలు పావులు కదుపుతున్నాయి. ఇవి పటాపంచలు చేసేందుకు పునర్వినియోగ ర్యాకెట్లు సాకారమైతే అంతరిక్ష ప్రయోగ వ్యయం గణనీయంగా తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో ఇస్రో ప్రాథమిక పరీక్షలో సఫలీకృతమైంది. ఇప్పుడు స్క్రామ్జెట్ ఇంజన్ల వినియోగాన్ని వడివడిగా పట్టాలకెక్కించేలా తదుపరి ప్రయోగాల్ని కదం తొక్కిస్తే ఇస్రో ఆధిపత్యానికి తిరుగు ఉండదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.